అందరికీ నమస్కారములు. నేటి పోటీ ప్రపంచంలో పదుపు చుట్టూ ఉద్యోగాలు ఉన్న ఈ తరుణంలో మన పిల్లల విజయాల సాధనలో తల్లిదండ్రుల పాత్ర కీలకము, అవసరము, ప్రాధాన్యత ఉందని మెహదావులు హెచ్చరికలు గమనించండి. పిల్లల్లో ఉన్న శక్తి అపారము. అయితే అందరి పిల్లల్లో ఒకే రకమైన శక్తి ఉండదు. విభిన్నమైనటువంటి చతురతలు ఉంటాయి. అంతర్లీనంగా మాత్రం ఏదో శక్తి పిల్లల్లో ఉంటుంది. ఆ శక్తిని మనం గుర్తించి ఆ రంగంలో నైపుణ్యాలు అందించడమే విజయానికి కీలకము అన్నది నేటి పోటీ ప్రపంచంలో ఉన్న విజయ రహస్యము. నేను నా భావాల్లో కేవలం పిల్లల ప్రతిభా సామర్థ్యాలని గుర్తించి వాటి నైపుణ్యాలు అందించి విజయాలు అందించగలిగినటువంటి మార్గాలు అన్వేషించండి. అదే మనకి శ్రీరామ అక్షరం మాత్రమే వివిధ మార్గాలుగా మీకు అందిస్తున్న మెటీరియల్ సారాంశము. శక్తికి నశింపు లేదు. ప్రతి విద్యార్థుల్లోనూ ఏదో ఒక అంశం దాగి ఉంటుందని మనం గుర్తించాం కదా. కారణాలు ఏవైతేనేమో కొందరు విద్యార్థులు జనరల్ విద్యపై శ్రద్ధ చూపటం లేదు. ఫలితంగా పిల్లలు 8, 9 తరగతుల్లో చదువులపై అశ్రద్ధ చూపిస్తున్నారు. అంటే వారిలో ఆ దశ నాటికి అభిరుచులు మారుతాయి, ఆలోచనలు మారుతాయి, వ్యక్తిత్వం మారుతుంది. ఇంటి వాతావరణం, పాఠశాల వాతావరణానికి వెళ్ళి కొత్త వారి పరిచయాలు పెరిగితే ఈ కారణాల్లో ఏదో కారణంతో వారి తాలూక అభిరుచి రంగంలో జనరల్ విద్య అందక కష్టం అనిపించి అశ్రద్ధ చేయడం గమనించాలి. ఆ విషయం ఎవరు గుర్తించగలరు? మనం కేవలం తల్లిదండ్రులే గుర్తించగలరు. కారణం ఏమిటి? నిరంతరము బాల్యం నుంచి వాళ్ళు గమనిస్తున్నా వాళ్ళ ప్రవర్తనలోని, వాళ్ళ ఆలోచనలోని, వాళ్ళ తాలూకు పనుల్లోని, ఇష్టంగా చేస్తున్న పనుల్లోని అన్నింటిలోనే మనం పిల్లలు గమనిస్తున్నాం. కాబట్టి మనం ఖచ్చితంగా వాళ్ళలో గల భావాలని బట్టి వారికి శ్రద్ధ లేదన్న విషయం నిర్ధారణ అవుతుంది. దాన్ని మనం ఆయా సంస్థల యాజమాన్యాలతో కలిసి తక్షణమే వారి తాలూకు అభిరుచి రంగాన్ని గుర్తించి ఆ రంగంలో నైపుణ్యాలు అందించే ప్రయత్నం విజయానికి కీలకము. విద్యారంగంలో వివిధ స్థాయిల్లో పిల్లలు సాధిస్తున్న ప్రగతిని, ఏర్పడుతున్న సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించాలన్నది నేటి విజయానికి మూలము. నేటి పోటీ విద్యా నైపుణ్యాలు తల్లిదండ్రులు వారి పిల్లల ఆసక్తి రంగాల్లో అందించడం చాలా అవసరము. విద్యలో తల్లిదండ్రులు పర్యవేక్షణ చేయటం వల్ల పిల్లలు ఇష్టపడే రంగాన్ని అవసరమైన నైపుణ్యాలతో వారికి విజయాలు అందించగలిగినటువంటి మార్గాన్ని వేయగలగలన్నది నా నమ్మకం. సాధనతో విజయం. పిల్లల ప్రవర్తన వారికి ఇష్టమైన పని కష్టమైన ఉత్సాహంతో పనిచేయటం గమనిస్తాము. వెంటనే ఆ పిల్లలు ఏ రంగంలో ప్రాధాన్యత చూపిస్తున్నారన్నది గమనించాలి. ఇంత డబ్బు పెట్టాం, నీవు ఇప్పుడు మానేయడం మంచిది కాదని వారికి ఆసక్తి లేని రంగంలో బలవంతంగా మాత్రం ఉంచకన్నా వారి తాలూకు రంగంలో వారికి విద్యా నైపుణ్యం అందించేవాలన్న ప్రాధాన్యతని దయచేసి గుర్తించాలి. అలా చేయడం వల్ల కష్టమైన పనైనా ఉత్సాహంతో చేస్తారు. అందుకు అవసరం మార్గదర్శకత్వం ఇప్పటి నుంచి మనం పొందుతాం కూడా. కీనోటింగ్. ఒక్క విషయం గమనించండి. పిల్లల్లో ఏ రంగం మీద అభిరుచి ఉంటే, ఏ ఉపాధ్యాయుల బోధనల పట్ల ఇంట్రెస్ట్ ఉంటే, ఏ సబ్జెక్టు పట్ల అతనికి ఆసక్తి ఉంటే ఆ సబ్జెక్టులో నైపుణ్యాల పిల్లల వద్ద ఉంటాయి. వాటిని కీనోటింగ్గా భావించి ఆ నైపుణ్యాలు ఎక్కడ దొరుకుతాయి, ఎవరి వద్ద లభిస్తాయి,
ఎప్పుడు లభిస్తాయి, ఎవరిని సంప్రదించాలన్నటువంటి విషయాన్ని కనుక్కొని తల్లిదండ్రులు అక్కడికి పిల్లల్ని పంపించడం, అవసరమైతే ఆ నైపుణ్యాలని శిక్షణ ఇప్పించి సంస్థలు వెతకడం చేయడం ద్వారా విజయాలు పొందవచ్చు. ముఖ్యంగా ఆ నైపుణ్యాలను ఒక క్రమ పద్ధతిలో ఫ్లో చార్టు, పై డయాగ్రాము, చార్ట్లు, పట్టాలు, మ్యాథ్స్, వర్క్షాప్ మొదలగు శిక్షణా సంస్థల ద్వారా ఆ రంగాల్లో మనం అందిస్తే ఇష్టం ఉన్నటువంటి రంగం కాబట్టి మరింత శ్రద్ధ వహించి ఆ నైపుణ్యాలు సంపాదిస్తే విజయం సులువవుతుంది. ఆత్మవిశ్వాసం. పిల్లలు మనం ఆశించిన జనరల్ విద్యలో చదవటం లేదని పిల్లల విద్యలో తల్లిదండ్రులు గుర్తించిన తక్షణమే పిల్లల్లో గల సత సమాజాలపై ప్రేరణ, ఆత్మవిశ్వాసంతో మనం వారిని చైతన్యపరచాలి, ఉత్సాహపరచాలి. అంతేగాని న్యూనతా భావాలు కల్పించరాదు. ఏ రంగమైనా మనకు కావాల్సింది వాళ్ళు సుఖంగా జీవితం గడపడమే. మంచి ఫలితాలు. వారు కోరుకునే రంగంలో కావలసిన సామర్థ్యాలు, రీజనింగ్ ఎబిలిటీ, విశ్లేషణ, నిర్ణయ శక్తులు వారంతా వారే సాధించగలిగిన రంగం కాబట్టి ఖచ్చితంగా వారు ఆ సాధనలో విజయాలు సాధిస్తారని నా నమ్మకం. ఆ రంగంలో మిత్రులు. పిల్లలు ఎంత శ్రమైనా, ఎంత దూరమైనా ఆ రంగంలో గల వారిని సంప్రదించి వారిలో గల సామర్థ్యాలను తెలుసుకునే ప్రయత్నం వారంతా వారే చేస్తారు. అవసరమైతే మన సహాయం తీసుకొని వారికి అందించాలి. అనుకూల, ప్రతికూల అంశాలు. పిల్లలు ఇష్టమైన అనుకూల అంశాలపై శ్రద్ధ వహిస్తారు, అందులో మార్కులు పోకుండా చూసుకుంటారు. ప్రతికూల అంశాలు ఎదురయ్యేటప్పుడు వాటిని ఎలా పరిష్కరించాలో తన తాలూకా రంగం కాబట్టి ఈజీగా పరిష్కరించి ఆ రంగంలో అనుకూల ఫలితాలు కూడా సాధించే శక్తి పిల్లలు అభిలాష రంగంలోనే ఉంటుంది. నిర్దిష్ట వ్యూహము, సుఖ జీవితము. పిల్లలు విద్యలో నేడు తల్లిదండ్రులు తమ కష్టార్జితాన్ని సంపాదించే ప్రతి రూపాయిని మంచి ఫలితాలుగా అందించగల శక్తి పిల్లల సాహస అభిరుచి రంగంలో విద్యా నైపుణ్యం అందించడంలోనే సాధ్యమని నా భావన. ముఖ్యంగా నేటి యువతరం వారి అభిరుచి రంగంలో సాధించిన ప్రగతిని మనం గణాంకాలు పరిశీలిస్తే వారు ఉపాధి పొందడంతో కాకుండా వారు మరికొంతమందికి ఉపాధి అందించేటటువంటి వ్యక్తులు మనకి కనిపిస్తారు. అంటే చదువులో రాణించకపోయినా అభిలాష రంగంలో రాణించే వ్యక్తులు మనకి సమాజంలో చాలామంది ఉన్నారు. కాబట్టి మనకి జనరల్ ఎడ్యుకేషన్ ముఖ్యం కాదు, వారికి అభిలాష రంగంలో నైపుణ్యాలు అందించి వారు విజయాలు చేకూర్చేటట్టు చేయడమే మన తాలూకు కర్తవ్యంగా భావించాలన్నది నా భావన. అందుకు నా మెటీరియల్, నా వీడియోలు మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. మీరు వాటిని పరిశీలించండి, విశ్లేషించండి, నాకు సూచన సలహాలు ఇవ్వండి. నా కాంటాక్ట్ నెంబర్ 9908354090.